గుడ్డిగానే మీ ఎక్కడికి సిగ్గులేదు. సరే సరే నీకైనా ఉండక్కర్లేదు. పొద్దున్నే షోకి తీసుకుని ఎక్కడికే వెళ్ళొస్తున్నా. ఈ రోజు నా పుట్టినరోజు వస్తాయా, అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. నీ మొహాలు పుట్టినరోజా? రిక్షా బాబు గారు, అమ్మగారు బాగున్నావా? బాగున్నానండి. ఏమో కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులు ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా? తెలుసు. అమ్మయ్యా, బాబు గారు, బాబు గారు మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఓ పావలా ఉంటారు సార్. పావలా కోసం కాళ్ళు పెట్టుకుంటావు? కావాలంటే పాలు చేస్తాను బాబు. నీకు డబ్బు నిజంగా కావాలా? నిజంగా కావాలండి. కావలసిన పావలా కదా, రూపాయి తీసుకో. నాకరు బాబు, నాకరు అమ్మాయి, నాకరండి, నాకరండి. ఐదు జాగ్రత్త తీసుకెళ్ళి. ఏమండి అతన్ని గుర్తుపట్టారా? ఎవరో తెలియదే. పాపాయమ్మ గోడ పక్కనుండే అబ్బాయి అండి, కోటయ్య. తీసుకోండి. ఏమిటండి అది? అదేనండి, అందరూ పుట్టినరోజు పనులు తీసుకుంటే కేకులని, మిఠాయి ఉండలని, మైసూర్ పాకులని బహుమానం పట్టుకొస్తా కదా, అలాగే నేను నా సంపాదనతో మీకు కాజాలు పట్టుకొచ్చాను. తీసుకోండి. మీరు తీసుకోకపోతే ఈ పాట పీకేసి మీ కర్మకుండా పారిపోతాను. అబ్బే వద్దండి. అయితే అంతరాని వాడిని, తోడు లేని వాడిని, నాతో ఎవ్వరూ మాట్లాడండి. నాకు తిట్టి వాడు, అందుకే పాటలో ఒంటిగా పొడుగుని ఏడుస్తుంటారండి. కానీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది అనిపిస్తుందండి. అందుకే ఏమండి తీసుకోండి. ఇది కూడా తీసుకో అమ్మా. మేమన్నీ కనిపెడుతూనే ఉన్నామమ్మా. కోటయ్య బహుమానంతో పాటు ఈ పిన్ని బాబాయిల ఆశీర్వాదం కూడా తీసుకో. ఏమండి నన్ను ముట్టుకుంటున్నారు బాబు, నన్ను అందరూ అంటరాని వాడు అంటారే. కోటయ్య, కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని పిల్లల్ని ప్రేమతో నిమిరే మనిషి తోటి మనిషిని ముట్టుకుంటే అంటు కదయ్యా. వెల్, మీ అక్క బాబాయ్ ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారండి. మీరెక్కడుంటున్నారు? మేము ఇంకో కేసు ఒప్పుకుని డ్యూటీలో ఉన్నాం. త్వరలోనే ఇంటికి వచ్చి ఇంటర్వెల్తో ఆపిన కథని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఆ బదిపై మీ ఇద్దరు స్నేహం శాశ్వతం కావాలని కూడా కోరుకుంటున్నాం. ఏం తయారు? అవునండి, లోకానికి ఆదర్శం కావాలని కూడా ఆశీర్వదిస్తున్నాం. నమస్కారం అమ్మా. వస్తాము. అలాగేనండి. మీ ఇద్దరు చల్లగా ఉంటారు. ఇల్లు వచ్చేసింది. అప్పుడే ఇల్లు వచ్చేసిందా? క్లబ్ లోనే ఉంటే చాలా బాగుండేది కదా. మ్యూజిక్, డాన్స్, డ్రింక్స్. గోపాలకృష్ణ డార్లింగ్, ఆ గోపాలకృష్ణలో మంచి ఆకర్షణ ఉంది కదా. ఏమిటా ఇంత పొద్దుపోయింది అన్నట్టు అదేది? ఏమిటా ఈ కప్పు? అత్త పోరబోతు గిత్త కులాసానా? ఏంటి అలా గుడ్ల గుడ్ల ఊరి విరిగి చూస్తున్నా? పిచ్చ పిచ్చగా వాడేమంటే పళ్ళు రాబడతారు. తప్పదాగి సైటెక్క పడుతున్నావా? ఓసి నీ సిగ్గు బొగ్గైపోను. సిగ్గా? సిగ్గెందుకే అత్త? ఇన్నాళ్ళు ఈ పనులు చేయలేదనేగా నీ కొడుకు తిట్టాడు, కొట్టాడు. ఇప్పుడు నీ కొడుకు అదేనే నా మొగుడు కోరుతున్నట్టు బ్రతుకుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తిట్టావంటే నీ నోరు పగదీసి ఈ విసికి నీ నోట్ల జాగ్రత్త. వసే నిన్ను గొంతు విసికి వసే. ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే నువ్వు తాగాలి, అప్పుడు వాగాలి. నేను తాగడం నీ నాగరికత నాగలేదు. నాకు అవ్వట్లేదే.
కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పచ్చ చీర పంచదార చిలుక, నేను చెప్పిన కలరదే. వివరం చెప్పు. మొగుణ్ణి పురుగులా చూస్తుందట, ఇల్లు విడిచి 24 గంటలు బజారమటే తిరుగుతుందట. ఐసి ఎర్రసిరాతో రాసి అండర్లైన్ చేసుకోవాల్సిన కేసు అన్నమాట. మొగుణ్ణి కాదని ఆడది గడప దాటింది అంటే పరాయి మగాడితో సుఖాన్ని వెతుక్కోవడానికేనన్నమాట. లా ఆఫ్ సెక్షువల్ అడ్జస్ట్మెంట్ అని మీ గురువు గారు కనిపెట్టిన సూత్రం. విప్లవ వనితలకు నమస్కారాలు. నేను శ్రీనగర్లో కట్టించాలనుకున్న అనాథాశ్రమం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 10 లక్షల ఖర్చుతో నిర్మించే ఆ ఆశ్రమంలో కొన్ని వందల మంది పేద బిడ్డలకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని నా కోరిక. కనుక ఇంత మంచి పనికి మీకు తోచని విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మన సెక్రటరీ అరుణ్ గారు తమ విరాళాన్ని ప్రకటిస్తారు. ఆవిడకేమండి, ఆవిడ తాహతీవ 25,000 ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. అలాగే నా తరఫున 25,000. 25,000 ఇచ్చిందంటే బంగారు బాతేనన్నమాట. తక్షణం వాళ్ళ విసిరాలి. కమాన్. ఎక్సెస్ అరుణ్ గారు, నేను రేపు ఉదయమే కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు అనుకున్న విరాళం వెంటనే అందజేస్తే కృతజ్ఞతలని. అది చెక్ బుక్ తెలియదు. అయితే నేను హోటల్ అనురాగ్ లో ఉంటున్నాను, రూమ్ నెంబర్ 208. సాయంత్రానికల్లా అందచేయగలరా? ఓ షూర్, స్వయంగా నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్. ఏమిటి ఆలోచిస్తున్నావు? 25,000 ఒకేసారి ఎక్కడి నుంచి తేవాలని. ఓష్, అదే నే చెప్తా పదా. పదమ్మా. హలో మిసెస్ అరుణ, నిస్వార్థ బుద్ధితో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న మీలాంటి ఆదర్శమూర్తుల గురించి విదేశాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికన్ మ్యాగజైన్ లైఫ్ లో మీ ఇంటర్వ్యూ ఒకటి వేయాలనుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు హోల్ ఇండియాలో లైఫ్ కి ఈయనొక్కరే విలేకరి. ఎన్ని లక్షలు ఇవ్వండి, ఎవరి ఫోటోలు వేయరండి. మిమ్మల్ని చూశాం, ఫోటో తీద్దాం వేద్దాం అని చెప్పేసి మా అంతటా మేమే నిర్ణయం చేసుకున్నాం. ఈయన పేరు గోపాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణలీలాపురంలో 4వ నెంబర్ ఇంట్లో నా ఫోటో స్టూడియో ఉంది. ఈ రోజు సాయంత్రం మీరు అక్కడికి రాగలిగితే వెంటనే నిలువెత్తు ఫోటో తీస్తాం, పబ్లిష్ చేస్తాం. నా గురించి మీరు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కి చాలా థ్యాంక్స్. అమెరికన్ మ్యాగజైన్ లో నా గురించి ఇంటర్వ్యూ పట్టమంటే ఓహ్, సాయంత్రం తప్పకుండా వస్తాను. ఓకే. వంట పని అంతా అయిపోయింది. ఏమిటి మనోడు మారం చేస్తున్నాడా? అవునండి, పాలు పడుతుంటే తాగడు. అంతే కదా, మీరు పదం నేను రే బాబు, రే నేను రా, మీ బంగారం కాదని రా. ఊరుకోరా, ఊరుకోరా, ఊరుకోపోతే నేను అనుకుంటా. ఊరుకుంటావా లేదా? ఊరుకోరా. ఊరుకోరా, ఊరడించేందుకు అమ్మలేదురా, ఉయ్యాల ఉన్నది ఊపుతానురా. కాదంటే తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా, తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా. జో 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 బుజ్జ, జో 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 జొరాయే బొజ్జయ్య. అన్న మాట నేర్పుతాడు దేవుడు, పుట్టగానే నేర్పుతాడు దేవుడు. అమ్మా అన్న మాట నేర్పుతాడు దేవుడు, పుట్టగానే నేర్పుతాడు దేవుడు. ఆ దేవుడికి అమ్మలే, అందుకనే బాధ లేదు. ఆ దేవుడికి అమ్మలేదు, అందుకనే బాధ లేదు.
లేదురా భజనా. కోసం కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెల్చినప్పుడే ప్రేమ తెంచుకున్నది. నీ కోసం కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెల్చినప్పుడే ప్రేమ తెంచుకున్నది. పాలిచ్చి లాలిల్చి బాబు నాన్న నా బాబు నా నాన్న అని పిలవలేని తల్లిని అమ్మా అని పిలవకు, తప్పు కాదది. ఒరే ఒరే నాన్న ఒరే 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 ఊరుకోరా, ఊరడించేందుకు అమ్మలేదురా. ఉయ్యాల ఉన్నది ఊపుతానురా, కాదంటే తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా, తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా. జో 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 బుజ్జయ్య భజమా, జో 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 బుజ్జయ్య. మా నాన్నే మా తండ్రి. పాట అయిపోయిందా ఇంకా ఉందా? ఓ నువ్వా అమ్మా? ఇంకా ఉందనుకో, కానీ చెవిటి వాడు ముందు సంఖ్య అనుకుంటూ నాకు ఇష్టం లేదు. క్వశ్చన్ అది కాదండి. అమ్మాయి ఓ చెక్కిస్తానని చిన్న చిక్కులో ఇరుక్కుంది. ఏమిటో అది? అర్జెంటుగా 25,000 కావాలి. 25,000? ఆఫ్టర్ ఆల్ 25,000 25 లక్షలు అడిగినట్టు అడిగావు. నువ్వు ఉండమ్మా, నేను తెస్తాను. చూడమ్మా, నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా ఏమీ సందేహించు, ఈ బాబాయ్ని అడిగి. ఏమిటో మరో చూస్తున్నావు? చిత్తు కాగితం చించినట్టు చెక్కు కాగితం పర్రన చించి చేతిలో పెట్టాడు. ఇది చెల్లుతుందా లేదా అనేనా మీ ఆలోచన? ఇలాంటివి 100 చెక్కులు ఇచ్చినా టక్కని చెల్లిపోతాయి. మీ బాబాయ్ అంత చిన్న చూపు చూడక మరి. చాలా థ్యాంక్స్ అండి. సాయంత్రం వెళ్ళి విలాసవతి గారికి చెక్ అందచేద్దాం. రెక్తి చెప్పింది. ఓ 1,00,000 రూపాయలు వచ్చేలా ఉన్నాయి. ఆ డబ్బుతో శ్రీనగర్ లో అనాథాశ్రమం కాదు డార్లింగ్, ఆనందాశ్రమం కట్టుకుని హాయిగా ఉండొచ్చు. ఎంత నాటకం ఆడింది. అనాథాశ్రమం చెప్పి అసలు దీన్ని పోలీసులు పట్టించాలి. ఆగమ్మా, మోసగించడం ఇలాంటి వాళ్ళకి మామూలే. ఇంత మోసగా కనుకోలేదు. మోసగాళ్ళు కూడా మనతో పాటు మన మధ్య ఉంటారు. వాడికి 16 తలలు 36 చేతులు ఉండవు. తెలుసుకోకపోవడం మందే తప్పు. దాని పాపాన్ని అదే పోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద. పదమ్మా, నువ్వు పదమ్మా చెప్తాను. నువ్వు పద. నువ్వించి వెళ్ళు, నేను కృష్ణలీలాపురంలో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఆ పేట పేరులోనే ఏదో అపశృతి వినిపిస్తోంది. నేను కూడా వస్తానమ్మా. అరుణ, ఆడని తోడు లేకుండా పరాయి గడప తొక్కడం మంచిది కాదు. మైండ్ ఇట్. నా గురించి నేను జాగ్రత్త పడగలను. టాక్సీ. చంద్రబింబం నా గదిలోకి వచ్చినంత కాంతివంతంగా ఉంది కదా? ఫోటోగ్రాఫర్ రాలేదండి ఇంకా? ఎందుకండి, నేనే తీస్తాను నీ ఫోటో. లైఫ్ వాళ్ళు ఎవరు ఇంకా రాలేదండి? నేను ఇక్కడ రమ్మన్న లైఫ్ లో నీ గురించి రాయాలి కాదు, నువ్వు లైఫ్ లో అనుభవించిన ఆనందాన్ని నీకు అందించాలి. యు మీన్? వాట్ ఐ మీన్ ఈజ్, లుక్ బేబీ, తట్టుకున్న వాడిని గౌరవించిన జరగ వేటి కోసం ఆరాటపడతాయో, దేనికోసం తలతలాడతాయో నాకు బాగా తెలుసు. ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సెక్సాలజీ. ఆడది తన పక్కన రాముళ్ళ నిలబడి నీడనిచ్చేవాడిని, పక్క మీద రాక్షసుల్లా ప్రవర్తించి సుఖం ఇచ్చేవాడిని భర్తగా కోరుకుంటుంది. నీ భర్త నేను సుఖపెట్టడం లేదని తెలుస్తోంది. ఐ పిటి యు. అందుకే నీకు తనివి తీరని ఆనందాన్ని విందు చేస్తాను. భర్తకి నాకు మనస్పాఠాలు ఉన్నాయని దానికి విపరీత కాదు.
దీర్ఘాయువు పవ. చీరలు ఆగుతున్నావా చిట్టి తండ్రి? మూసిచ్చారా? లేటెస్ట్ డిజైన్ తయారు. కోరి బండ వెధవా, బంగారంలాంటి చీర చింపేశావు కదరా. 150 రూపాయలు ఉంటుంది. కాస్త సుతారం నేర్చుకోరా. ఏనన్నా ఒప్పేసుకోమ్మా, నువ్వు చేస్తున్నది తప్పేనని. ఒప్పుకోవా? మాట్లాడేవారా రసిక చక్రవర్తి? ఆడది నమ్మి గదికొస్తే చీరలు జాకెట్లు చింపడం ఏమిట్రా పిచ్చికుంటా. తప్పు కదమ్మా. అంతగా నీకు చీరలు చింపడమే హాబీ అయితే ఓ మంచి చీర కొని తెచ్చుకొని చింపుకుంటూ కూర్చోరా చంబు. కనిపించిన ప్రతి ఆడపిల్ల చీరలాడటం తప్పురా బుజ్జి. నువ్వు చీర ఓడదీశావనుకో, వాడు నీ తోలు ఓడదీసి చీరలాగా చుట్టుకుంటారా చిట్టి. ఎర్రగా బుర్రగా ఉండే ప్రతివాడికి లొంగిపోయే దౌర్భాగ్యపు స్థితిలో లేదురా తెలుగింటి ఆడపడుచు. ఆడవాళ్ళని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా పండు? మాతృవత్ పరదవరాంశ పరదవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్చితిశ పండిత. అర్థం చేశా బాబు? ఎవరో నీ తెలుగు మాస్టర్. నేను చెప్తాను మీరు. పరకాంతలను తల్లిలాగా, పరుల సొమ్మును మట్టిలాగా, సర్వజీవులను తనలాగా చూసుకునేవాడే నిజమైన విజ్ఞానవంతుడు. ఒక్కొక్క శాస్త్రాలను చదవడం కాదురా కామశాస్త్రి. ఇదిగో ఇలాంటి శ్లోకాలను పుస్తకాలను చదువుకో, బాగుపడతావు. ఎక్కడ దొరుకుతాయో తెలుసా? వెంకటరామాయణికలో దొరుకుతాయి బాబు. పదమైన రామారు బాబు, జాగ్రత్తగా ఉండు. ఎలా బతుకుతావో ఏమో పిచ్చి సన్యాసి. సమయానికి మనం వెళ్ళుండకపోతే ఏమయ్యేదంట? మగాడు పశువుల మీద పడుతుంటే ఆడది ఎంతవరకు ఆపగలదండి? జరగకూడదు జరిగిపోయి ఉండేది. లేదా ఆ రాక్షసు నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి వాడిని చంపేసి ఉండేది. క్వశ్చన్ అది కదా. మొదటి పని జరుగుంటే ఆ అమ్మాయి కాపురం కూలిపోతుంది. రెండో పని జరుగుంటే ఆ అమ్మాయి జైల్లో కూలబడుతుంది. అంతేగా? అంతే. సమాజంలో విలువ లేదండి. అవకాశం దొరికితే అలాంటి ఆడదాన్ని ప్రతివాడు కాలరాసేయాలనే చూస్తాడు. తాయారు భార్య కరెంటు బల్బు లాంటిది. కాపురం వైరు, భర్త కరెంటు కనెక్షన్. వైరు కనెక్షన్ లేనిదే బల్బు వెలగదు కదా. అలాగే కాపురం భర్త లేనిదే భార్యకు సంఘంలో గౌరవం లేదు. విదేశాల్లో ఉండే నాగరికతలు నేర్చుకుని కొందరు ఆడపిల్లలు ఇలా వెర్రి వేషాలు వేస్తున్నారు. తాయారు విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం సంఘాన్ని కట్టుబాట్లని కాదని బరితెగించిపోయారనుకుంటున్నావా? పల్లెటూళ్ళలో మొలిచే పల్లేరు మొక్కకైనా, ఫారెన్ లో మొలిచే క్రోటన మొక్కకైనా చెట్టు బతకాలంటే మట్టి నీరు ఉండి తీరవలసిందే. అలాగే ఏ దేశంలోనైనా ఆడది సంఘంలో గౌరవంగా బతకాలి అంటే మగవాడి తోడు నీడ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. కోసం కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెల్చినప్పుడే ప్రేమ తెలుసుకున్నది. పాలిచ్చి లాలిల్చి బాబు నాన్న అని పిలవలేని తల్లిని, అమ్మా అని పిలవకు తప్పు కాదది.
ఇలా రండి రండి. అటు చూడండి. ఇన్నాటికి ఇంటికి మంచి రోజులు వచ్చారా? ఏమిటన్నా పేరుకి మాత్రమే అమ్మాయి అరుణ, ప్రవర్తనలో కూడా అమ్మగా మారిపోయింది తెలుసు. నా మీద ఇంకా కోపమా? నన్ను మన్నించండి. ఇన్నాళ్ళు తూరపు కొండలు నూనె పని భ్రమపడ్డాను. ఎండమావుల్లో అమృతం దొరుకుతుందని ఆశపడ్డాను. ఆచరించే భర్తని ఆప్యాయంగా చూసుకునే నా వాళ్ళని కూడా కాదన్నాను. ఆడదానికి ఇంటిని మించిన స్వర్గం లేదని ఇప్పుడు తెలుసుకున్నానండి. ఇప్పుడు తెలుసుకున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. కథ సుఖాంతమైంది. మేము కోరుకున్నది, ఆ దేవుణ్ణి వేడుకున్నది ఇదేనమ్మా. పశ్చాత్తాపంతో నీ కంట కన్నీటి చుక్క మెరవాలని, ఆనందంతో ఇంత పన్నీటి చల్లు కురవాలని ఆశించాం. అదే జరిగింది. మీరెప్పుడు ఇలాగే సుఖంగా ఉండాలి. మేము వస్తాం. మీరు మా పరిచయస్తులు గారు, బంధువులు గారు. మాకెందుకింత సహాయం చేశారు? ఎవరు మీరు? అదే సస్పెన్స్. చెప్తాం బాబు. ఈ ఊరు వదిలే లోపల మీకు తప్పకుండా చెప్పే వెళ్తాం. కానీ ప్రస్తుతం మంచి మలుపులు ఆగిపోయిన ఒక సీరియల్ నవల్లాగా ఒక డ్యూటీని సగం ఆపేసి వచ్చేసాం. అది ఇలాంటి కేసే. కళ్ళ ముందున్న స్వర్గాన్ని తెలుసుకోలేని నాలాంటి పుట్టివాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట. ఎవరండి వాళ్ళు? వాణి అని శివాలయం వీధిలో ఉంటుంది. వాణియా? అంటే సుధాకర్ భార్య? అవును, అతని ప్రాణ స్నేహితురాలండి. అలాగా? మరి సుధా, నువ్వేమీ అనుకోనుకుంటాను. నో నో నో, హై సొసైటీ. ఒకటి పెళ్ళం ఇంకొకరిని పూసుకు తిరుగుతుంటే చూస్తూ లొట్టలేయడం నాగరికత లక్షణం. నా హస్బెండ్ కల్చర్డ్ మ్యాన్. Is it? నేనేం చేసినా ఏమీ అనుకోరు కదూ డార్లింగ్. నీ స్పర్శనాలు వింత కోరికలు రేపుతోంది. ఈజీ. నాకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ. అబ్బా, అప్పుడేనా? ఇంకా ఇంటికి వెళ్ళే టైం కాలేదు డార్లింగ్. గోపితో కాసేపు డాన్స్ చేసి ఇంకాస్త మందు వేసుకుని వెళదాం. పల్లెటూరు బయటలా బిహేవ్ చేయొద్దు. వానికి ఇక్కడే ఉండాలి. ఐ విల్ డ్రాప్ హర్. కావాలంటే నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపాలకృష్ణ, నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఆవిడ ముట్టుకోవద్దు. ఏ, నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోవచ్చు కానీ నన్ను ఇంకో మగాడు ముట్టుకోకూడదా? హౌ ఫన్ ఇట్ ఈస్. You selfish devil. Come on, darling. వాడి నీకు భార్య అయితే కావచ్చు కాక, కానీ నాకు ఫ్రెండ్ రా. కావాలంటే పట్టుకుంటాను, ముట్టుకుంటాను. ఇట్స్ మై విల్. మళ్ళీ ఇలా ప్రవర్తించావంటే నీ మక్కలు కొడతాను. దిస్ ఈస్ ద లా ఆఫ్ లెసన్ అండ్ రిటార్ట్. ఇది నేను కనిపెట్టిన సూత్రం. మైండ్ ఇట్. గోపాలకృష్ణ చాలా మంచివాడు. ఐ లైక్ హిమ్. మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తావు డార్లింగ్? మళ్ళీ ఈసారి ఆ గోపాలకృష్ణ గారి పేరు ఎత్తామంటే నిన్ను చీరట చేస్తా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అతని స్పర్శలో ఆనందం ఉంది, ఇంత అనుభూతి ఉంది. ఇవాళ హ్యాపీగా తాగాను, జాలీగా డాన్స్ చేశాను. లాకొచ్చి ఇక్కడ పడేశావు. ఎవరో అన్నట్టు పండగ నాడు కూడా పాత మౌడేనా?
కదలలేను. ఇక నువ్వు తాగడానికి వీలేదు. తాగంటే నేను బ్రతకలేను డార్లింగ్. కాళ్ళు చేతులు వణుకుతాయి. ఇలా తాగి అడ్డమైన విధంతో కలిసి తిరగడం కావలించుకోవడం నేను భరించలేను. నేను నీ భర్తన్న విషయాన్ని మర్చిపోవచ్చు. రానట్టున్నా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు భర్తని మర్చిపోయావా డార్లింగ్? వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా? కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిగా భర్తవని గుర్తొచ్చి మానేయమంటున్నావా డార్లింగ్? నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని పరాయి మగాడితో సరసాలాడి కాపురం చేయడానికి కాదు. నేను సరసాలాడింది సరదాగా గడపడానికి గాని కాపురం చేయడానికి కాదే. ఎంతకు తెగించాను. ఆ రోజున ఈ తెగింపు లేదని నన్ను కొట్టావు, గుర్తుందా? అది నా తప్పే, ముమ్మాటికి నా తప్పే. నా వేలితో నాకనే పొడుచుకున్నాను, నా చేతులతో నాతనే నరుక్కున్నాను. నాగరికత మోజులో పడిపోయి నీకు లేని అలవాట్లన్నీ నేర్పాను. ఫలితంగా ఏ భర్త తన భార్య నోటి నుంచి వినకూడని మాటలు వింటున్నా. నాగరికత పర్యవసానం అయితే అయితే నాకీ నాగరికత వద్దు. నన్ను తనవాణిగా చూడని వాణి నాకొద్దు. నన్ను మనసారా ప్రేమించేవాణి నాకు కావాలి. ఐ వాంట్ దట్ వాణి. I want that వాణి. నేను మీ వాణినేనండి, మీ వెనకటి వాణిని. మీకోసం రూపం మార్చుకున్నానే తప్ప మనసు మార్చుకోలేదండి. మీ తప్పు మీకు తెలిసి రావాలని ఇంత నాటకం ఆడాను. అవునండి, సాయారమ్మ పిన్ని బంగారు బాబాయ్ నా చేత ఆడించిన నాటకం అండి ఇది. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇంతవరకు ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదండి. తాగినట్టు నటించాను. మీరు నన్ను తాగమని బలవంతం చేసినప్పుడన్నా క్లబ్ గోడల్లోనూ ఉందనుకునే మీరు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మారదని, మీరు నడిచే దోమ ముళ్ళ మాటని మీరే తెలుసుకోవాలని మేమంతా కలిసి ఆడిన నాటకం అండి ఇది. ఇదంతా నిజమేనారండి? నిజమండి, నన్ను నమ్మండి. ఇలా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఏమండి? బాబు, ఈ నాటకంలో పాత్రధారిని వాణి, సూత్రధారులో మేము. నీ మనసుకి ఏమైనా బాధ కలిగితే అందుకు కారణం మేము. మమ్మల్ని క్షమించు. మీరే నన్ను క్షమించాలి బాబు. నాగరికత పేరుతో భార్యని బజార్ల వెంట క్లబ్బుల వెంట తిప్పాలనుకునే యువకులు ఒక్క క్షణం ఆత్మశోధన చేసుకోవాలయ్యా. తన భార్య కూడా తనలాంటి మనిషే కనుక మనుషులకు సహజంగా ఉండే బలహీనతల వల్ల ఆమెకి ఎదుటి మగవాడి మీద మోజు కలిగితే దాన్ని తట్టుకునే శక్తి తనకుందా అని ఆలోచించాలి. కరెక్ట్. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ మనిషి అది తట్టుకోలేదయ్యా. అలాంటి స్థితి కోరుకోడు. నిజమేనండి. వేదాలు పుట్టిన పవిత్ర భూమి అయ్యా మనది. ఆడదాన్ని అమ్మగా చూసుకోవాలే తప్ప రంగుల బొమ్మగా చూడాలని ప్రయత్నించడం మన సాంప్రదాయం కాదు. విదేశ నాగరికత మోజులో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో, ఎన్ని జంటలు విడిపోతున్నాయో. పడినట్టుందండి పాపం. ప్రాణానికి ఏమీ హాని లేదు. ఈ కేసు విషయంలో కూడా నేను ఎక్కడున్నాను రా? నీ ఇంట్లోనే ఉన్నాను పాపాయ్.
శివ 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 శివ. పాపాయమ్మ గారు, అయ్యా మీ ఒంట్లో నుంచి 2 లీటర్ల రక్తం పోయింది. అమ్మో 2 లీటర్లే. అవునండి, రక్తం ఎక్కించకపోతే ప్రాణం నిలవదన్నారు. మాలో ఎవరి రక్తం సరిపోలేదు. కోటయ్య రక్తం నీ గ్రూప్ తో సరిపోయిందంటే అతను అడిగాం. తనకి ఏమీ అభ్యంతరం లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అందుకే కోటయ్య రక్తం నీకెక్కిస్తున్నారు. ఈ అందరానే రక్తం నాకు ఎక్కించడం ఏమిటి అని అంటారా? డాక్టర్ గారు వెంటనే కొట్టం లాగేస్తారు. వెంటనే నీ ప్రాణం పోతుంది. తర్వాత మీ ఇష్టం. వద్దు బాబు వద్దు. సుధా ఏమిట్రా ఇదంతా? అది అంతే లేవే, ఊరికి ఐరన్ పడితే రక్తం ఎక్కదు. నువ్వు మాట్లాడుకున్న పడుకో. అసలు మరేం భయం లేదండి. కావాల్సినంత రక్తం ఎక్కించాం. ఓకే పదవయ్యా. సుధా ఇదంతా నిజమేనా? అక్కడే ఉండు. ఎందుకని? ఎందుకా? ఆ అంటరాని వాడి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావు అనుకో, తలస్నానం చేయలేక కావాలి. చూడు బాబు, మీ ఇంటి వెనకాల గోడ పక్కనే ఒక పాక వేయించి మీ అమ్మని అందులో పెట్టు. అలాగే. కాకపోతే ఈ వయసులో ఎక్కడికి పోతుంది పాపం? పాకలో ఉంటే ఉండనివ్వండి, కానీ ఆ బావి మాత్రం ముట్టుకోకుండా చూడండి. ఎందుకండి? నీళ్లు బయటపడిపోతాయండి. అయ్యో, కరెక్ట్ కరెక్ట్. ఓ పొయ్యి కట్టిద్దాం, రోజు కాసిన బియ్యం ఇద్దాం, ఆడో మూడో వండి తింటారులేండి. బాబాయ్ గారు, మీరు ఏమనుకోపోతే ఆ వంట ఏంటో నేనే ఉండి మీకు పెడతాను. అసలు ఏమిటో ఈ గందరగోళం? నేను అంటరాందాన్ని ఎలా అయ్యాన్రా? కోటలో మైలబడిన రక్తం ప్రవహిస్తుందనేగా వాడిని అంటరాని వాడు అన్నారు. మరి ఇప్పుడు మీలో ప్రవహించే రక్తం కూడా ఆ రక్తమేగా, అందుకని మేము కూడా నేను అంటుకోకూడదు. ఏమండి, వాడి రక్తం నాకు ఎక్కించినంత మాత్రాన నేను అంటరాందాన్ని ఎలా అయ్యాను? అందరి రక్తం ఒకటేగా. ఏంటేమిటి? అందరి రక్తం ఒకటే కదా అంటున్నా. అది అన్నావు కదా ఆ మాట. ఈ మాటే మీ నోట వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం అమ్మా. పెద్దింటి పుట్టిన చిన్న మనసు గలవాడే అంటరానివాడు, చిన్నింటి పుట్టిన పెద్ద మనసు గలవాడు అంటరానివాడు కాడు అని ఒప్పుకున్నావుగా? ఒప్పుకుంటానండి. అదే విషయం. బుద్ధి గడ్డి తిని పిచ్చి పిచ్చి పనులు చేశాను. అలాంటివి మనసు పెట్టుకోవాలి. మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉందమ్మా. చెప్పండి. మీ గౌరీ కోటయ్య ఒకరిని ప్రేమించుకున్నారు. వాడెవరు పెళ్లి చేసుకుంటారని మీరు ఒప్పుకుంటారుగా? అలాగే మీ ఇష్టమైన ఆయుష్. అంతకంటే నాకు ఇంకేం కావాలండి? ఏమంటారు? తల్లి నోటు ఈ రోజు మీరు నాకు ఇచ్చారు. ఈ రోజు నుంచి మిమ్మల్ని పాపాయమ్మ గారు అంటారు. అలాగే నాయన. వెరీ గుడ్. మనం 3వ డ్యూటీ కూడా పూర్తయిపోయింది. వస్తాం. ఎవరండి? ఎవరు మీరు? మా అందరి జీవితాలు బాగా చేయకపోతే ఎందుకు ఇంత శ్రమ పడ్డారు? ఇప్పటికైనా చెప్పండి. చీకటి కూర్చున్న మా జీవితాల్లో వెన్నెలు కురిపించడం కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు చేశారు, ఎంతో శ్రమదానం చేశారు. చెప్పండి, ఎవరు మీరు? చెప్పండి. మాదో విచిత్రమైన కథ పాపం. మొదట్లో పూట గడవని స్థితిలో ఉండేవాడు. అదృష్టం కలిసి వచ్చింది. కలప వ్యాపారంలో లక్షలకు లక్షలు సంపాదించాను. ఇల్లు కట్టాను, వ్యాపారాలు పెట్టాను. మాకు ఆడపిల్ల పుట్టింది. మా చీకటి బ్రతుకుల్లో వెలిగించిన ఆ పిల్లకి జ్యోతి అని పేరు పెట్టుకున్నాం. జ్యోతికి పెళ్ళీడొచ్చింది. ఒకరోజు జ్యోతి తన మనసులోని మాటను మా ముందు బయట పెట్టింది. తను అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నానని మాతో చెప్పింది. ఒక్కగానొక్క కూతురు కోరిక కాదనలేకపోయాం. ఆ కుర్రవాణ్ణి స్వయంగా వెళ్ళి కలిశాం. పేదవాడైన బుద్ధిమంతుడు, మంచివాడని తెలుసుకున్నాం. ముహూర్తం పెట్టించాం. ఒక శుభక్షణాన మా జ్యోతిని అతని చేతుల్లో పెట్టాం. ఆ పెళ్లి చేయడంతో మా బాధ్యత తీరిపోయిందనుకున్నాం. ఇంట్లో జ్యోతి లేని లోటు భరించలేకపోయాం. అందుకే విదేశాలు తిరిగి రావాలని మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం. అకస్మాత్తుగా వచ్చిన సంపదతో మా అల్లుడు తాగుడికి, తిరుగుళ్ళకి అలవాటు పడ్డాడు. డబ్బు చేయగల అన్ని దురలవాట్లకి బానిసైపోయాడట. తనంతట తాను కోరి చేసుకున్న వ్యక్తి ఇలా మారిపోయాడని విదేశాల్లో ఉన్న మాకు తెలియపరచడానికి అభిమానం అడ్డుపడి నిలువునా కాల్చేసే ఆ బాధను
తనలోనే దాచుకుందిట పిచ్చి తల్లి. రోజు తప్ప తాగి డబ్బు కోసం జ్యోతిని పీడించేవాడట, తిట్టేవాడట, కొట్టేవాడట. మా చిట్టి తల్లి ఒక బిడ్డకు తల్లి కాబోతోందనే శుభవార్త వినాలన్న కొండంత ఆశతో పరుగు పరుగున ఇంట్లో అడుగు పెట్టాం. జ్యోతి, 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 అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి. లేదండి, అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. అమ్మా జ్యోతి, జ్యోతి, జ్యోతి. మమ్మల్ని చీకటి గోపాలకు తోసి మా జ్యోతి ఆరిపోయింది. ఈ ఘోరం జరగటానికి కారణం ఏమిటి? ఈ దారుణానికి కారకులెవరు? మేమేనమ్మా. పెళ్ళైన కొత్త జంటకి పెద్దల తోడు అవసరమని గుర్తించలేని మూర్ఖత్వం మా బిడ్డను బలి తీసుకుంది. కొత్త జంట కాపురం కోడిగిత్తలకు కట్టిన కొత్త బండి లాంటిది. పెచ్చు మీరిన ఆనందం, ఆవేశం ఆ బండిని పక్కదోవలకు లాగేస్తుంటాయి, ముళ్ళ డంకుల్లోకి తోసేస్తుంటాయి. ఆ బండిని అదుపులో పెట్టేందుకు కొన్నాళ్ళు అనుభవశాలి అయిన బండి వాడే అవసరం ఎంతైనా ఉందమ్మా. అదమ్మా మా కథ. లక్షలాస్తి కన్న కూతుర్ని బ్రతికించుకోలేకపోయింది. నాకు తాయారు, తనకు నేను తప్ప మూడో వ్యక్తి లేని అనాథ ప్రేతలమైపోయాం. అందుకే మా ఊరు, మా ఇల్లు వదిలేలా తిరుగుతున్నాం. డబ్బు లేక, పెద్దల అండలేక కలతరుపడి నలిగిపోయే కాపురాల్ని వీలైనంత వరకు చక్కబెడుతూ, మా బిడ్డకు మేము చేసుకోలేకపోయిన మంచిని ఇతరులకు చేస్తూ ఇలా కాలం వెళ్ళబుచ్చుతున్నాం. వస్తాం బాబు. ఆగండి బంగారయ్య గారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అవునండి, మేమంతా మీ బిడ్డలం, మీరు మాతోనే ఉండాలి. బాబు, మీ అభిమానానికి గుండె కరిగిపోతుంది. కానీ మీలా అపార్థాలకు, ఆవేశాలకు గురై ఇంకా ఎన్ని కాపురాలు విడిపోయే స్థితిలో ఉన్నాయో వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం మా నుండి దూరం చేస్తారు. కాలు చెయ్యి ఆడేంత వరకు నలుగురికి ఉపయోగపడతాం. కదలేని స్థితి వస్తే మా బిడ్డలు మీ దగ్గరికే వచ్చేస్తాం. మన డ్యూటీ అయిపోయిందా? అవునండి, కొత్త డ్యూటీ వెతుక్కోవద్దు. పదండి. బాబు వస్తామా? వస్తా.